ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనకు ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్తో సీఎం బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. టోనీ బ్లేయర్ ప్రస్తుతం టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ అనే ఎన్జిఓ సంస్థను రన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం టీబీఐ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే టీబీఐతో తెలంగాణ స్టేట్కు అన్ని రంగాల్లో సహాయ సహకారాలతో పాటు ఇన్వెస్ట్మెంట్ పై సీఎం రేవంత్ టోనీ బ్లేయర్తో చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించనున్నారు. అందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సిడబ్ల్యూసీ అధికారులకు కూడా అందజేయనున్నారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. చివరిగా ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యి పార్టీలో పదవుల భర్తీ, పెండింగ్ లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ 2 రోజుల పర్యటన నిమిత్తం కాసేపటి కిందటే శంకరాబాద్ వేసుకొస్తుంది ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించింది. ఇక ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి ఏదైతే ఈ ప్రాజెక్టు చేపట్టడం వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంటి అనే దానిపై ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ ఎంపీల సమావేశంలో. ఇక అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అయి ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించబోతున్నారు. ముఖ్యంగా ఈ గోదావరి నదిపై ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఇటు తెలంగాణ ప్రాంతానికి పెద్ద ఎత్తున నీటి గంటం వాటిల్లే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఇదే అంశాన్ని ఇటు ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అందరూ లోక్సభ, రాజ్యసభ సభ్యులు లేవనెత్తడం జరిగింది. ఇక ఇదే అంశాన్ని ఏ విధంగా నష్టం జరుగుతుంది, ముఖ్యంగా ఏదైతే ట్రిబ్యునల్ ప్రకారం కేటాయింపులు తెలంగాణకు ఉన్నాయో ఆ మేరకు కేటాయించాక మాకు నీరు తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక మరోవైపు రాష్ట్ర విభజన సందర్భంగా కూడా తెలంగాణకు ఏదైతే రావాల్సినటువంటి వాటా ఇచ్చాక ఈ గోదావరి నదిపై ఎలాంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ నిర్మించుకున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక అందులో భాగంగా గోదావరి నది ద్వారా మాకు 900 టీఎంసీల వాటర్ అలొకేషన్ చేశాక ఇక అనంతరం మిగిలిన వాటర్ వినియోగించుకోవచ్చు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి కూడా ఆల్ పార్టీ మీటింగ్ చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయి ఈ అంశాన్ని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వవద్దు అని చెప్పి చెప్పనున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఇక బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను కూడా వివరించబోతున్నారు. ఇక మరోవైపు ఇక పార్టీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఏదైతే పార్టీ పదవులు అలాగే కొన్ని చైర్మన్లు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధిష్టానంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. రైట్, థ్యాంక్ యూ వేణు.